మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయసారథ ఆధ్వర్యంలో సెలవు కలెక్టరేట్ నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీంతో ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ భూములు కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై చర్యలు తీసుకొని పేదలకు భూములను అన్యాక్రాంతం చేసిన భూములను వెంటనే సిపిఐ కామ్రేడ్స్ ఇప్పుడు మీరు కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పై చర్యలు తీసుకొని పేదలకు భూములను అన్యాక్రాంతం చేసిన భూములను వెంటనే మహబూబాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు 200 కోట్ల రూపాయల నిధులను పోడు భూములకు పట్టాలను కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం సవతల్లి ప్రేమ కురిపిస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరి, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధిక నిధులను ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పి అనేక సందర్భాలుగా అనేక డిమాండ్లు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు పార్లమెంటు లోపల ఈ ప్రాంత సమస్యను అక్కడ ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందువల్లనే ఇక్కడ పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశం గత ప్రభుత్వం నిధులు కేటాయించడం చెప్పి కాగితం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిధులు రాలేదు, మరి కేవలం కాగితం మాత్రమే మిగిలింది. ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను విడుదల చేయాలి. ఇక్కడ మహబూబాబాద్ మున్సిపాలిటీతో పాటుగా తొర్రూరు మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే మరిపేడ మున్సిపాలిటీ కావచ్చు, దోర్నకల్ మున్సిపాలిటీ కావచ్చు, ఆ మున్సిపాలిటీలకు విడుదల చేసినటువంటి నిధులను వెంటనే మరి ఇక్కడికి కేటాయించాలి. వాటి నిధులు విడుదల చేయాలి. అభివృద్ధి పనులు చేపట్టేట్టుగా మరి మున్సిపాలిటీలకు అధికారం ఇవ్వాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది, మున్సిపాలిటీలు కేవలం నిధులు వాళ్ళ చేతుల్లో లేవు. నిధులన్నీ కూడా కలెక్టర్ చేతుల్లో ఇంకోల చేతుల్లో పెట్టడం జరిగింది. అట్లా కాకుండా చట్టాన్ని సవరించి ఈరోజు మున్సిపాలిటీ అనేది అక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు అటానమస్గా ఈరోజు మున్సిపల్ ఉంది. దాన్ని ఓవర్టేక్ చేసి ఈరోజు కలెక్టర్లు నిధులను వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. ఈ చట్టాన్ని వెంటనే సవరించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలు అమలు చేయండి. ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటి మాటలు అమలు చేయండి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల పోరాటాలు తప్పై పోడు భూములకు సంబంధించిన అంశం కానీ అనేకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.